ప్రైజ్ ద లార్డ్. టుడే గాడ్ ప్రామిస్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనము. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములను ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నీ జీవితములో సియోను అనగా పరిశుద్ధతకు గుర్తు. ప్రతి విషయములో, ప్రతి సమయములో, ప్రతి సమస్యలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీవు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో దేవుని యొక్క ఆదరణ ఎల్లప్పుడూ నీకు ఉంటుంది అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దగ్గర డబ్బుంటే వచ్చి అనేక మంది ఆదరిస్తారు. నీ దగ్గర పదవి ఉంటే, నీ దగ్గర ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటే ఈ లోకంలో ఉండే జనులు, బంధువులు, స్నేహితులు వచ్చి ఆదరిస్తారేమో. కానీ ఏమీ లేకపోయినా నీవు నీతిగా బ్రతుకుతూ ఉంటే ఏ పరిస్థితి అయినా సరే, బాధైనా, శోధనైనా, కష్టమైనా వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తాను అని వాగ్దానం ఇస్తూ, ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే విడిచిపెట్టరు ఆయన చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆ పాడైపోయినటువంటి స్థలములు ఏమున్నాయో, నీ జీవితంలో పాడైపోయినటువంటి పరిస్థితులు ఏమి ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆదరించి, అరణ్యమైపోయింది నా బ్రతుకు, నా జీవితము వ్యర్థమని అనుకుంటూ ఉంటే, అడవిలాగా అయిపోయింది నా బ్రతుకు, ఎడారిలాగా అయిపోయిందని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే, ప్రభువారు దాన్ని ఏం చేస్తారంట, ఏదేను వలె ఆయన మార్చేటువంటి దేవుడు అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదేను అనగా ఒక కాపరి, ఒక దేవుని యొక్క కనుదృష్టి దాని మీద ఉంటుంది ఎల్లప్పుడూ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేద్యము చేయడానికి మంచి సేవకులను మీకు ఇస్తారు. సత్యవాక్యములు మిమ్మల్ని నడిపించడానికి మంచి ఆత్మీయమైనటువంటి సేవకులను మీకిచ్చి, కాపరిని మీకిచ్చి, ఆయన ఎల్లప్పుడూ ఏదేనును ఎలా కాచారో అలాగూ మిమ్ములను కూడా కాచి కాపాడుతాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అనగా దేవుని యొక్క కాపుదలలో లేకపోతే లోకము, సైతాను ఆడుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త. దేవుని యొక్క సత్యవాక్యములో నువ్వు ఎదగకపోతే సైతాను గలిబిలి చేసి నిన్ను ఆడుకుంటుంది. నీ జీవితంతో, నీ కుటుంబంతో ఆడుకుంటుంది అది. ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్తగా గమనించు. ఆయన తోటలో నీవు ఉండాలి. ఆయన కాపుదలలో, కంచెలో నీవు ఉన్నట్లయితే ఆయన పాడైపోయిన స్థలాలన్నింటినీ ఆయన బాగు చేసి ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితములో నా బ్రతుకు వ్యర్థమని ఒకవేళ నీకు ఆలోచన కలుగుతూ ఉందా? నా జీవితం ఎందుకు అని ఒకవేళ ఆలోచన కలుగుతూ ఉంటే అవి సైతాన్ తలంపులు అని జ్ఞాపకం చేసుకో. ప్రభు యొక్క కాపుదల్లోనికి నీవు ఇమ్మీడియట్లీ రావాలి. ఆలస్యం చేయకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రక్షణను అంగీకరించి సొంత రక్షకునిగా, నీ ప్రాణప్రియుడిగా, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడిగా, నీ పాపముల దోషముల నిమిత్తమై ప్రాణం పెట్టిన దేవునిగా యేసు ప్రభువాన్ని అంగీకరించి, ఒకవేళ అంగీకరించి తప్పిపోయి ఉంటే మరలా క్షమాపణ అడిగి మరలా ప్రభువులో ముందుకు నడువు. ప్రియ దేవుని బిడ్డ, పాడైపోయిన ప్రతి స్థలాన్ని ఆయన బాగు చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. ఏదేను తోట వలె, సౌందర్యము కలిగినటువంటి తోట ఏదేను తోట, సంతృప్తి కలిగినటువంటి గొప్ప తోట అది. ప్రియ దేవుని బిడ్డ, ఏదేను తోట దేవుని కంచెలో, కాపుదలో ఉన్నటువంటి తోట అది. అటువంటి జీవితముగా నిన్ను మారుస్తాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్ప వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే, సియోను వలె పరిశుద్ధమైన జీవితాన్ని, పరిశుద్ధమైన మనస్సును కలిగి ఉండండి. దేవుడు దీవిస్తాడు. దేవుడి లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను. మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయనా తండ్రి, అయ్యా ఆదరణకి కరువయ్యారేమో ప్రభువా, మీరే సహాయము చేయండి అయ్యా. పాడైపోయినటువంటి వారి జీవితముల్లో, కుటుంబములలో అయ్యా ఏ స్థలములు ఉన్నాయో, ఏ పరిస్థితులు ఉన్నాయో వాటన్నింటినీ ఏదేను వలె మార్చుదురుగాక.
యేసునామమున అడుగుచూ ఉన్నాను ప్రభువా. మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శ్రమలలో నీతిగా ఉన్నారు ప్రభువా. అయ్యా, బాధలలో శోధనలలో పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు నాయన. మీరే మీ బిడ్డలకు ఆదరణ కలిగించి ఆశీర్వదించి మహిమ పొందమని అయ్యా, మీరే నాయన కంచెను వేసి కుటుంబం చుట్టూ బిడ్డల చుట్టూ కంచెను వేసి కాపాడి అయ్యా సంరక్షించి ఆదరించమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచండి. మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించెదరు. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అనేకులకు ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.